హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, పిడుగురాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 18 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అది కూడా ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ఎటువంటి అప్లికేషన్ కూడా మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగాలు సాధించే ప్రయత్నం చేయవచ్చు. వారం రోజుల్లోనే ఉద్యోగులు అవకాశం కూడా ఉంటుంది. సో వాకిన్ ఇంటర్వ్యూ డేట్ కూడా చాలా తక్కువ సమయమే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అలాగే అభ్యర్థులకి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోకి హైప్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులకు కూడా చేరువయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా రైట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి అఫీషియల్గా ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఏ నుంచి విజయవాడ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో 14/5/2020 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అనమాట. అంటే నిన్నటి రోజున ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో వాకిన్ డేట్ కూడా మెన్షన్ చేశారు. 18/5/2020 యొక్క వాకిన్ ఇంటర్వ్యూకి మనం అటెండ్ కావాల్సి ఉంటుంది. ఉదయం 10:30 గంటల నుంచి 4:30 గంటల వరకు కూడా ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయబోతున్నారు. సో పిడుగురాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో వాకిన్ ఇంటర్వ్యూకి అయితే మనం అటెండ్ కావాల్సి ఉంటుంది. సో భర్తీ చేసిన పోస్టులు వచ్చేసి సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. అప్లికేషన్ వచ్చేసి ఫిజికల్ మోడ్ అనమాట. అంటే వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో అలాగనే 1 ఇయర్ కాలానికి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లే ముందుగా అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని, అలాగే సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఇక భర్తీ చేసిన వేకెన్సీస్ ని అలా స్పెషాలిటీ వైజ్గా కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. టోటల్గా 18 రకాల స్పెషాలిటీస్లో భర్తీ చేస్తున్నారు. టోటల్గా 33 ఖాళీని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. సో మీకు సంబంధించిన ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో చెక్ చేసుకొని మీ యొక్క స్పెషాలిటీ వైజ్గా పోస్టులు ఉన్నాయో చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక అభ్యర్థులకి కావాల్సిన ఎలిజిబిలిటీస్ కనుక చూసినట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎండి లేదా ఎంఎస్ క్వాలిఫికేషన్ కన్సల్ట్ స్పెషాలిటీ ఉండాల్సి ఉంటుంది. అలాగే డిఎన్బి క్వాలిఫికేషన్ కూడా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే మెడికల్ ఇన్స్టిట్యూషన్ విత్ అటాచ్డ్ హాస్పిటల్ ఉండాల్సి ఉంటుంది. లేదంటే 500 బెడ్ హాస్పిటల్ కూడా వర్క్ చేసినట్టే ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా దానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. సో క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే 44 ఇయర్స్ వరకు కూడా అభ్యర్థులు అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ డేట్ ఏదైతే ఉంటుందో 14/5/2020 నాటికి మనం ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. అలాగే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఏపీ మెడికల్ రిజిస్ట్రేషన్తో ఉన్నట్లయితే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. అది కూడా లోకల్ క్యాండిడేట్స్ లేనట్లయితే అభ్యర్థులకి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు మెన్షన్ చేశారు. ఇలాగే శాలరీ కనుక చూసినట్లయితే 80,500 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక 1 సంవత్సర కాలానికి పాటికి ఉద్యోగాలను భర్తీ చేస్తారు. కంపల్సరీగా 1 ఇయర్ అయితే ఉద్యోగం చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఎటువంటి అప్లికేషన్ మనం అప్లై చేసుకోవాల్సిన లేదు. డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలో కూడా అన్ని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ 8 రకాల డాక్యుమెంట్స్ అయితే మెన్షన్ చేశారు. వీటన్నింటిని కూడా తీసుకొని మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే మన సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకుని వెళ్ళాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఫీజు కూడా మెన్షన్ చేశారు అనమాట. 2000 రూపీస్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి, 1000 రూపీస్ వచ్చేసి బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫీజు పేమెంట్ మెన్షన్ చేశారు. అది కూడా ఆన్లైన్ మోడ్లో మనం పేమెంట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేశారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మీకున్న మార్క్స్ ఆధారంగా మెరిట్ ప్రకారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థులు సెలెక్ట్ చేస్తారని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే తప్పకుండా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకువస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అలాగే మీకు ఏ డిపార్ట్మెంట్ సంబంధించి ఉద్యోగాలు కావాలో కూడా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. తప్పకుండా ఆ ఉద్యోగాలకు సంబంధించి వీడియో చేసి మీ ముందు తీసుకొస్తాను. ఈ నోటిఫికేషన్ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లు తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరో లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.